నమస్కారం 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 నమస్కారం. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వేద పండితులు. తప్పు పంతులు, నిన్ను చూస్తా అంటే బాధ అవుతాడని. అయినా ఏంది ఇట్లా వచ్చినావు? ఏం కావాలి నీకు? ఏం కావాలో చెప్పు, చేసి పెడతా. దయచేసి మా అబ్బాయిని వదిలిపెట్టండి. ఇంత ఎవరు నీ కొడుకో? ఆ సెల్లో ఉన్నాడు. ఎవరు? ఈ చిన్న పంతులా? అయ్యో, అయితే ఇన్స్పిటేషన్ పో. సంతోషంగా నాకు సంతోషంగా ఉన్నది. ఏరా పంతులు, ఈ సంతోష సమయంలో మనం పార్టీ చేసుకోవాలి. నువ్వు ఇయ్యొద్దు, నేనిస్తా. దీంతో మొదలు పెడదామా? తాగు పంతులో, నీ కొడుకుని ఇన్స్పిటేషన్ తీసుకో పంతులో. అబ్బా తీసుకో పంతులో, తాగు పంతులో, తీసుకో పంతులో. ఇది మీ దేవతలు కూడా తాగిందే. పట్టు పట్టు, తీసుకో పంతులో, తీసుకో పంతులో. నీ కొడుకుని ఇన్స్పిటేషన్ ఇచ్చిపెడతా పంతులో, నిజంగానే ఇచ్చిపెడతా. వస్తాం కదా, చేయది ఉన్నది కదా పంతులో. ఇదిగో ఆ తుక్కతో పాటు ఈ ముక్క కూడా తిన్నామనుకో కరెక్ట్ గా ఉంటది. తిను పంతులో, తినబ్బా. నీ కొడుకు ఇచ్చిపెట్టేసట్టే పంతులో. పంతులో, నీ కొడుకు ఇచ్చిపెడతాలే. తిను తిను, తీసుకో పంతులో, తీసుకోబ్బా. తీసుకో తీసుకో, కరెక్ట్ గా ఉంటది. కానీ తిను తిను, నీ కొడుకు ఇచ్చిపెడతాలబ్బా. తిను పంతులో, తిను తిను. ఎట్టగుండదు రుచి, కమ్మగా లేదో? బాగుంటది, కాంబినేషన్ భలే ఉంటది పంతులో. మీరు చెప్పిందంతా చేశాను. మా అబ్బాయిని వదిలిపెట్టండి. అట్టాగే మాట మీద ఉండేవాడిని. అయినా పంతులో, ఆ రామసుబారెడ్డితో నీకెందుకు చెప్పు? ఆయన పేపర్ లేదా ఆయనకి ఇచ్చేసి ఆయన స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోతే నిన్ను అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. ఏమంటావు? అట్టగేనా? అయితే నీ ఇంట్లో సామాన్ తీసుకుపోయేదానికి లారీ పోట వాటి ముందు మా అబ్బాయిని వదిలిపెట్టండి. అట్టగే పంతులు. 301 చిన్న పంతులు తీసుకురాయ్యా. ఏందయ్యా అట్లా చూస్తాడావో? ఆ చిన్న పంతుల దగ్గర సంతకం తీసుకొని పంపించేయి. ఓకేనా? ఏం పంతులో, చుక్కేసినావు, ముక్కే తిన్నావు. ఇంకేమైనా కావాలనిపిస్తే ఫోన్ కొట్టు. చిటికెలో చిటికెలో. పంతులో, మాట ఇచ్చినావు, మాట మీద ఉండాలా? నేను డాక్టర్ని కలిసి వీడి గురించి మాట్లాడాను. జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మరేం పర్వాలేదన్నారు. నువ్వు ఈలోగా సామాన్ సర్దేస్తే ఉన్నట్టుండి ఎక్కడికి నాన్న ఈ ప్రయాణం? ఈ ఊరిని, ఈ మనుషుల్ని వదిలి వెళ్ళిపోతున్నావు. ఆ గోదావరిని, ఇంటిని శాశ్వతంగా మర్చిపోతున్నావు. అంతకంటే నన్ను శాశ్వతంగా మర్చిపోలేరమ్మా? వద్దురా, జరిగిన శుభాలు చాలు. మీ నాన్నగారు చెప్పినట్టు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం అందరికీ శ్రేయస్కరం, శుభం. అమ్మా, పోలీస్ స్టేషన్లో నాన్న నా కోసం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినప్పుడే సగం చచ్చిపోయాను. ఈనాడు ఆయన తన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఈ వేద పాఠశాలని, ఈ పిల్లల్ని ఎలాగైనా నన్ను దక్కించుకోవడానికి పణంగా పెట్టడం చూసిన తర్వాత కూడా నేనింకా బతికుండగలనా అమ్మా? వీల్లేదమ్మా. ఈ గోదావరిని ఎవ్వరూ ఎలా కదపలేరు, ఈ ఇంటిని మన నుండి ఎవ్వరూ కదపలేరు. ఇక్కడ రోజు వినిపించే వేద ఘోష ఏనాటికి మూగబోదు. పోనివ్వను. నమస్కారం పెద్ద పంతులు. అయ్యో పాపం, బిడ్డ పప్పైపోయాడు. కడుపు తరుక్కుపోతుంది. చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ స్థలం నాకు సొంతం చేస్తున్నందుకు. ఇవాళ దశమి. ఆ కాగితాలేవో ఇప్పించేస్తే ఏం బిడ్డ? అలాగే నాన్న, ఆ కాగితాలు వాడి చేతికిస్తే నా మీదొట్టే. నాన్న, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం అన్యాక్రాంతం చేస్తే నన్ను చప్పుకు తిన్నట్టే. ఏం బిడ్డ, ఇలా ఒట్లు గిట్లు పెట్టి ఆ పిచ్చ
లాకింగ్ లో పెట్టావో ఈ స్థలంతో పాటు నీ అమ్మని నీ అయ్యని కూడా నా సొంతం చేసుకుంటా. తీసుకురావే కాగితాలు. విశ్వవిజ్ఞాన ధ్యానంలో విశ్రమించనిది నీ శ్లోకం. జనన మరణమను ధర్మంలో మాసిపోరాదు మను ధర్మం. సమరంలో సమిధకారాదు సంకల్పం. హ్యాపీగా హ్యాపీగా అది ఈ ముక్క కూడా తిన్నామనుకో కరెక్ట్ గా ఉంటది.